పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేసి బెంగళూరులోని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడికి చేరుకున్న ఏపీ పోలీసులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీసులు అప్పగించడం జరిగింది. అక్కడి నుంచి ఆయనను ఏపీకి తరలించారు. ఇదిలా ఉంటే అరెస్టుకు ముందు చెవిరెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. కక్ష సాధింపు చర్యలో భాగంగా తనను అరెస్టు చేశారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. తన అరెస్టు అప్రజాస్వామికమని, ఈ అరెస్టులకు భయపడేది లేదు అంటూ కూడా ఆడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ సైనికుడిగా నా పోరాటం కొనసాగుతూ ఉంటుందంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆడియో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. రాత్రి అయింది, మాట్లాడుతున్న క్షమించాలి. జరుగుతున్న పరిణామాలంతా కూడా మీకు తెలుసు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం, తప్పుడు కేసులతో జగనన్న వెనకాల ఎవరైతే గట్టిగా ఉంటారో వీళ్ళందరినీ జైలుకి పంపాలని చెప్పిన తప్పున తాపత్రయం. సరే, జగనన్న సైనికులు ఉన్నప్పుడు అన్నిటికీ సిద్ధపడి ఉంటారన్న విషయం మనకందరూ కూడా తెలుసు. మీరు, నేను, మనం అంతా జగనన్న పోరాట స్ఫూర్తితో పెరిగిన వాళ్ళం, జగనన్న పోరాట స్ఫూర్తితో ఎదిగిన వాళ్ళం. జగనన్నను చూసి ఇట్లాంటి బెదిరింపులన్నీ కూడా భయపడినటువంటి వాళ్ళం. కాబట్టి ఇట్లాంటి వాటిని ఇన్ఛార్జిగా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ఏ రకమైనటువంటి ఇన్ని రకాల కేసులు పుట్టినా కూడా తట్టుకొని నిలబడడానికి మీ అందరి బ్లెస్సింగ్స్ తో, జగనన్న బ్లెస్సింగ్స్ తో, దేవుడి బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా తట్టుకొని నిలబడతాం. మీకు ఎందుకు టెలికాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటంటే, పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకున్నాయి. నియామకాలు కూడా తొందరగా పూర్తి చేయాలి. మీ జిల్లాల్లో, మీ నియోజకవర్గాల్లో, మీ మండలాల్లో, గ్రామ స్థాయి వరకు నియోజకవర్గాలు చాలా స్పీడ్గా నియామకాలు పూర్తి కావాలి. పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా చేసి తీరాలి. జగనన్న వచ్చేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ప్రతి అనుబంధ విభాగంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ సైన్యులాగా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. కాబట్టి ప్రతి పార్టీ కార్యక్రమం అనుబంధ విభాగాల పాత్ర కీలకంగా ఉండాలి. నేను ఈ రోజు కాకపోతే రేపు, ఎల్లుండో, 2 రోజులు అయినా కూడా ఈరోజు నన్ను అరెస్ట్ చేశారు, నన్ను పంపిస్తారు. ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నా, మీ అందరి సంపూర్ణ సహకారం, జగనన్న బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్ ఏమి కావు. ఎన్ని కూడా తట్టుకున్న శరీరం. చంద్రబాబు వస్తాడు, నన్ను జైలుకి పంపుతాడు, ఎప్పటి నుంచో కూడా అదన్న నానుడు కూడా. గత 5 సంవత్సరాల పాలనలో విపరీతంగా కేసులు పెట్టించాడు, జైల్లో పెట్టించాడు, కొట్టించాడు, ఎమ్మెల్యేగా ఉంటే కూడా కొట్టించాడు. తనకు ఆనందం అనుకుంటా. మళ్ళా ఏ రకంగా 1 year ఏ సంబంధం లేని నన్ను రకరకాల కేసుల్లో ఈరోజు ఈ కేసులో ఇరికిచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఏం చేసినా కూడా జగనన్న సైనికులుగా మనం అంతా కూడా గట్టిగా ఉండేవాళ్ళమే. అందులో నేను కూడా ఒకరిని. కాబట్టి మీరందరూ కూడా పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమంలో గట్టిగా భాగస్వాములు కావాలి. నాయకుడు వచ్చే ఏ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయం చేయాలి. ఏదైతే కమిటీలు ఉన్నాయో ఈ కమిటీలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయాలి. మహేష్ మీకు సార్ దగ్గర సంతకాలు తీసుకుంటారు, కేఎన్ఆర్ సార్ దగ్గర చెప్పి పెట్టించి రామకృష్ణ సార్తో సంతకం తీసుకొని ఖచ్చితంగా తొందరగా ఈ అప్రూవల్స్ కూడా పంపిస్తారు. అంటే నియామకాలు కూడా ఆగడానికి లేదు. ఈరోజు, రేపు, ఎల్లుండో జైలు వచ్చినప్పుడు తీసుకొని ఖచ్చితంగా ఒక రోజు ముందే వస్తుంది. ఎందుకంటే మనలో క్లీన్గా ఉన్నాం కాబట్టి దానికి ఆ భయం లేదు. దేవుడు ఆశీస్సులు ఉంటాయి. తప్పకుండా మనందరం కూడా పార్టీ కార్యక్రమాలు ఎంత గొప్పగా జరగాలంటే చంద్రబాబు అనుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి పోరాట పూర్తి ఉన్నవాడు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో భయపడేటువంటి వాడు ఒక్కడు కూడా లేడు అని ఒక సందేశం వెళ్ళేలాగా మీరంతా కూడా నేను ఇచ్చేదాకా, ఒక రోజు బెయిల్ తీసుకొని వచ్చేదాకా, వచ్చిన తర్వాత, ఎందుకంటే మినిమం 1/2 గంట 3/4 గంట ఇప్పుడు వాళ్ళు కస్టడీలో తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడడం జరుగుతుంది. అటు ఆత్మీయులైనా, నా కుటుంబ సభ్యులైనా, జగనన్నకి సైనికులైనా మీరందరూ, మనం అందరం కూడా ఈ పార్టీ కార్యక్రమాలను మరింత గట్టిగా చేయాలని, నియామకాలు మరింత తొందరగా పూర్తి చేయాలని, నాయకుడు పాల్గొనే కార్యక్రమాలు కానీ, పార్టీ నిర్ణయించిన ఆ యాజిటేషన్స్ కానీ అనుబంధ విభాగాలు కీలక పాత్ర పోషించాలని, ఈ ఒక్కరు కూడా వెనకడుగు వెయ్యరు అని మీ అందరూ కూడా విశ్వసిస్తూ. చెవిరెడ్డి 4 minutes
ఏ విధంగా మాట్లాడారు, ఏ వ్యాఖ్యలు చేశారో కూడా ఇప్పటి వరకు మనం విన్నాం. జన సైనికుడిగా నా పోరాటం ఆగదు అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందే చంద్రబాబు వస్తాడు, నేను అరెస్ట్ అవుతాను అని కూడా ఆయన ఆ ఆడియోలో అయితే కొన్ని కీలక వ్యాఖ్యలే చేశారు. జగనన్న సైనికుల్లా మనం అందరం పనిచేయాలని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి ఉమాని అడిగి తెలుసుకుందాం. ఎస్ ఉమా, ఇప్పుడైతే ఒక ఆడియో విన్నాం, 4 minutes ఆడియో అయితే చెవిరెడ్డి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముందే చంద్రబాబు నన్ను అరెస్టు చేస్తారని తెలుసు, నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న ఏదైతే బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చెవిరెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆయనకి ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు ఉండగా చెవిరెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి అక్కడే నిలువరించినటువంటి పరిస్థితి. అంటే చెవిరెడ్డితో పాటు అతను అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడుని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి స్టేట్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు ఏదైతే అమరావతి నుంచి బెంగళూరుకి వెళ్ళినటువంటి ఒక టీం నిన్న రాత్రి దాదాపు 12 గంటల సమయంలో చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి తరలించినట్టయితే తెలుస్తుంది. అయితే అప్పటి వరకు చెవిరెడ్డి గాని లేకపోతే వెంకటేష్ నాయుడు పేరును అటు ఏపీ లిక్కర్ కేసులో లేనటువంటి పరిస్థితుల్లో తాజాగా చేర్చారంటూ కూడా చెవిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అయితే లిక్కర్ కేసులో ఇప్పటికే దాదాపు 9 మందిని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకు బెయిల్ కోసం కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే A38 గా చెవిరెడ్డిని ప్రస్తుతం ఆ కేసులో చేర్చడం జరిగింది. దాంతో పాటు కూడా A34 గా వెంకటేష్ నాయుడు, అంటే చెవిరెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇతను హైదరాబాద్ లో ఉంటారు. అంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, అంటే ఎన్నికల సమయంలో డబ్బులు మార్పిడి కావచ్చు, తరలింపు వ్యవహారాల్లో కీలకంగా వెంకటేష్ నాయుడు వ్యవహరించారని చెప్పి కూడా అతని పైన ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దాదాపు 200 మందిని పైగా విచారించారు. అయితే తాజాగా చెవిరెడ్డికి సంబంధించినటువంటి 5 మందిని ఈ కేసులో చేర్చినట్టు తెలుస్తోంది. అయితే A38 గా చెవిరెడ్డిని, A34 గా వెంకటేష్ నాయుడిని, A39 గా మోహిత్ రెడ్డిని, అంటే చెవిరెడ్డి కొడుకును కూడా ఈ ఒక్క కేసులో చేర్చడం జరిగింది. దాంతో పాటు కూడా A36 గా నవీన్ అనేటువంటి వ్యక్తిగత సహాయకుడు, A37 గా హరీష్ అనేటువంటి చెవిరెడ్డి డ్రైవర్, దాంతో పాటు కూడా బాలాజీ అనేటువంటి వ్యక్తిని కూడా A35 గా ఈ కేసులో చేర్చారు. అయితే బాలాజీనే దీంతో కీలక వ్యవహారాలు నడిపినట్టు సిట్ కూడా కీలక సమాచారం ఇచ్చినట్టయితే తెలుస్తోంది. అయితే బాలాజీ గతంలో తుడాలో పనిచేస్తున్నటువంటి సమయంలో అక్కడ నుంచి ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్స్ కి ఆయన్ని అక్కడ ఉద్యోగం ఇప్పించి అటు ద్వారా లిక్కర్ కేసులో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, అంటే డబ్బు తరలింపులో కీలకంగా బాలాజీ వ్యవహరించారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఆ కేసులో బాలాజీని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి సిట్ తాజాగా చెవిరెడ్డి భాస్కర్ ని తీసుకోవడం, నిన్న రైటు ఏదైతే బెంగళూరు నుంచి కూడా తరలించినటువంటి పరిస్థితిలో కొద్దిసేపటి క్రితమే ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి తరలించారు. అయితే అక్కడ కొంత ప్రాసెస్ అయితే జరుగుతోంది. దాని తర్వాత వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటికే A1 గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి కావచ్చు, అంటే చాణుక్య, పైలా దిలీప్, కృష్ణమోహన్ అనేటువంటి ఈ వ్యక్తులు కూడా జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే అటు బెయిల్ కూడా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే చెవిరెడ్డి పైన కీలకమైనటువంటి ఆరోపణలు ముఖ్యంగా అక్కడ నుంచి, అంటే హైదరాబాద్ నుంచి కూడా ఆయన ఏదైతే ఎంపీగా పోటీ చేసినటువంటి ఒంగోలు కావచ్చు, అంటే చంద్రగిరి నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో డబ్బులు పంచేటువంటి క్రమంలోనే అక్కడ నుంచి డబ్బులు తరలించారు. రాజ్ కసిరెడ్డి చేతుల మీదుగా ఇవన్నీ కూడా జరిగాయి. ఆయన పంపించినటువంటి డబ్బులను దాదాపు 200 నుంచి 250 కోట్ల మేర తరలించినట్టయితే ఆరోపణలు కీలకంగా ఉన్నాయి. సో దానిపైన కూడా అటు చెవిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శులు కావచ్చు, లేకపోతే ఆయన డ్రైవర్లని, గన్మ్యాన్లు కూడా ఇప్పటికే విచారించారు. అయితే నిన్న ఏదైతే చెవిరెడ్డి దగ్గర మదన్ రెడ్డి అనేటువంటి ఒక గన్మ్యాన్, హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి ఆయన్ని ఏదైతే సిట్ అధికారులు దాదాపు విచారిస్తున్నారో, ఆయన్ని సిట్ అధికారులు విచారించే సమయంలో కొంత దాడులకు పాల్పడ్డారు, నా పైన చాలా దారుణంగా వ్యవహరించారని చెప్పి కూడా ఇటు డీజీపీకి కానీ లేకపోతే సీఎం చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కూడా ఆయన లేఖ రాశారు. తనను ఎంతగానో హింసించి చెవిరెడ్డి పైన అనవసరమైనటువంటి ఆరోపణలు చేయాలి, అదే రకంగానే 200 నుంచి 250 కోట్లు తరలించినట్టు తాను చూసినట్టు ఆ ఒక్క ఏదైతే పేపర్ మీద రాసి సంతకం పెట్టాలని చెప్పి కూడా తనను ఒత్తిడి తెచ్చాడని చెప్పి కూడా ఆయన
ఒక లేఖ అయితే విడుదల చేశారు. అది సంచలనంగా మారింది. సో ఆ లేఖ నేపథ్యంలోనే దానిపైన కూడా విచారించినటువంటి నేపథ్యంలోనే అటు సిట్ కార్యాలయం నుంచి కూడా నిన్న ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఆయన కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. మేము దాదాపు ఇప్పటి వరకు 200 మందికి పైగా ఈ యొక్క కేసులో విచారించాము. ఎవరికి లేనటువంటి అభ్యంతరం మదన్ రెడ్డికి మాత్రమే ఎందుకు వస్తుంది? ఆయన కావాలనే చెవిరెడ్డికి అనుకూలంగా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇలా ఆరోపణలు చేస్తున్నారు. మేము నిష్పక్షపాతంగా విచారణ కంటిన్యూ చేస్తున్నామని కూడా చేస్తున్నారు. సో అదే కేసుకు సంబంధించి గిరి అనేటువంటి మరో గన్మ్యాన్ కూడా విచారించారు. దాంతో పాటు కూడా అటు బాలాజీ కావచ్చు, నవీన్, హరీష్ వీళ్ళందరూ కూడా చెవిరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత సహాయకులు, డ్రైవర్లు, అదే రకంగానే గన్మ్యాన్లుగా ఉన్నారు. సో వీళ్ళందరినీ విచారించినటువంటి నేపథ్యంలోనే వారిచ్చినటువంటి సమాచారము, దాంతో పాటు కూడా కీలకంగా ఉన్నటువంటి కొంత టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఏదైతే రాజ్ కసిరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు కూడా మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అంటే ఉమా ఈ వ్యవహారంలో కర్త కర్మ క్రియ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరించారనేది అయితే ఒక టాక్ వినిపిస్తుంది. అంటే డిస్టరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి తీసుకొచ్చిన సొమ్ము కూడా వైసీపీ నేతలకు అందరికీ పంచిపెట్టారు. ఈయనదే కీలక పాత్ర. ఈయనతో పాటు ఈయన బాల్యమిత్రుడు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నాయుడు అనేది కూడా మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. జగన్ కి అత్యంత సన్నిహితుడుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. దాంతో పాటు కూడా అటు తెలంగాణకు సంబంధించి కూడా కొంతమంది కీలక నేతలతో చెవిరెడ్డి టచ్ లో ఉంటున్నారు. అక్కడ జరిగేటువంటి వ్యవహారాలు కావచ్చు, అంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించి కొన్ని డబ్బు ట్రాన్సాక్షన్ కి సంబంధించి కూడా చెవిరెడ్డి కొంత కీలకంగా మారాడని చెప్పి కూడా కీలకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో అదే తరహాలోనే వెంకటేష్ నాయుడు, అంటే ఇతను హైదరాబాద్ లోనే ఉంటారు. అక్కడ రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదంటే మిగతా వ్యాపార సంస్థల్లో ఇతను కొంత కీలకంగా ఉన్నారు. చెవిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, బినామీగా కూడా ఉన్నట్టయితే తెలుస్తోంది. అయితే నిన్న బెంగళూరు నుంచి కొలంబోకు వెళ్తుండగా వాళ్ళని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏదైనా టూర్ కు వెళ్తే గానీ, లేకపోతే మరేదైనా పనిగా వెళ్తే కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో వెళ్ళాలి కానీ, అసలు వెంకటేష్ నాయుడు ఈ కేసులో ఉన్నటువంటి నేపథ్యంలోనే ముందు నుంచి కూడా వెంకటేష్ నాయుడు పైన కొంత అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలోనే వీళ్ళిద్దరు ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి విషయాలపైన సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతో పాటు కూడా నిన్న ఇద్దరి పైన లుకౌట్ నోటీస్ ఉండడంతో వాళ్ళిద్దరిని అక్కడే ఆపివేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ ప్రస్తుతం అదుపులో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. దాంతో పాటు కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా ఇప్పటికే సమాచారం ఉండడంతో అటు వైసీపీ శ్రేణులు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే అటు సిట్ అధికారుల దగ్గర స్పష్టమైనటువంటి కీలక ఆధారాలు ఉన్నాయి. అయితే 1000 కోట్లు మద్యం కుంభకోణం జరిగిందనేటువంటి మొదటి నుంచి కూడా, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దీనిపైన ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అప్పుడున్నటువంటి డిస్టిలరీ కావచ్చు, లేకపోతే బెవరేజ్ కి సంబంధించినటువంటి సంస్థల పైన ఇప్పటికే రైడ్లు చేశారు. దాంతో పాటు కూడా కొన్ని కీలక వ్యవహారాలు, డాక్యుమెంట్లకు సంబంధించి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ కూడా అటు రాజ్ కసిరెడ్డిని ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉంటాయో, సో దాన్ని బేస్ చేసుకుని ఈ కేసు అంతా కూడా నడుస్తోంది. కాబట్టి ఇంకా ఎవరెవరు అరెస్ట్ అవుతారు అనే దానిపైన కూడా ఇంకా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మాత్రం సిట్ కార్యాలయంలో ప్రాథమికంగా విచారించి అనంతరం ఏసీబీ కోర్టుకు తరలించేటువంటి అవకాశం కనిపిస్తోంది. రైట్ ఉమా, ఇక్కడ మొత్తంగా మనం చూడొచ్చు మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఆడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చిన సందర్భం అయితే మనకి కనిపిస్తుంది. ఆ ఆడియోలో కూడా కొన్ని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను చంద్రబాబు వస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు అని కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. జగన్ అన్న సైనికుడిగా నేను పనిచేస్తాను, ఇలాంటివి అక్రమ కేసులు ఎన్నైనా పెట్టినా కూడా భయపడేది లేదు అంటూ కూడా ఆయన ఒక ఆడియోలో అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్ సైనికుడిగా నా పోరాటం కొనసాగుతుంది అని కూడా ఆయన ఆడియోలో చెప్పడం జరిగింది. అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారు అధికార పార్టీ అని కూడా ఆయన కార్యకర్తలందరూ కూడా అధైర్య పడద్దు అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. నేను మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాను, అప్పుడు అందరితో మాట్లాడడం జరుగుతుంది అని కూడా ఆయన కొన్ని ఆడియోలో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఆయన ఏసీబీ కార్యాలయంలో విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సిట్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.